Hi guys, first of all, thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియో very important. నేను ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏమిటి అంటే నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఏ క్లాస్ కి వెళ్ళా, ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఏ క్లాస్ కి వెళ్ళినా సరే నేను ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా మినిమం నాలెడ్జ్ అంటే మ్యాథమెటిక్స్ మీద బేసిక్స్ పైన కూడా అవగాహన లేనటువంటి స్టూడెంట్స్ చాలా మంది 90% మెంబర్స్ కి బేసిక్ మీద కూడా అవగాహన లేకుండా ఉన్నారు. సో అటువంటి వారి దృష్టిలో పెట్టుకొని అంటే ఇంతకు ముందు ఫస్ట్ క్లాసెస్ లో చదివేటప్పుడు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేదా వారికి చెప్పిన టీచర్స్ వారికి అర్థమైన రీతిలో చెప్పకపోవచ్చు. కారణం ఏదైనప్పటికీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళు మ్యాథమెటిక్స్ అంటే చాలా భయపడిపోతున్నారు. అటువంటి వారి భయం పోగొట్టడానికి నేను ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. మనం బేసిక్ మ్యాథ్స్ అనేదమ్మా, బేసిక్ మ్యాథ్స్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేసాము. అది 0 to హీరో. సో 0 నుండి హీరో, అసలు మాకు ఏమీ మ్యాథ్స్ రాదు అనుకున్న వారి నుండి మ్యాథమెటిక్స్ లో ఒక మంచి ఎక్స్పర్ట్ గా తయారు చేయడానికి ఈ క్లాసెస్ అయితే ఉపయోగపడతాయి. మరి ఈ క్లాసెస్ ఎవరికి ఉపయోగపడతాయి అంటే 6th నుండి ఇంటర్మీడియట్ చదివినటువంటి ప్రతి విద్యార్థికి, అలాగే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి వ్యక్తికి, అలాగే ఇప్పుడు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి అంటే అన్ని ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు ప్రెసెంట్ ఏదో వేరే సబ్జెక్ట్ టీచ్ చేస్తూ, లేదా ఖాళీగా ఉంటూ, లేదా ఇంకా ఏదైనా వర్క్ చేస్తూ, లేదా ఇంటి దగ్గరే ఉంటూ కనీసం పిల్లలకు చెప్పుకోవడానికైనా మాకు మ్యాథ్స్ రావాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. అటువంటి వారి కోసము వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మొత్తం వెనకబడి ఉన్నటువంటి స్టూడెంట్స్ కి, అలాగే ఇప్పుడే మ్యాథ్స్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటట్లు ఈ కోర్స్ అనేది నేను డిజైన్ చేశాను. ఇప్పుడు నేను ఏదైతే క్లాస్ చెప్తానో అది మీకు PDF కూడా అందుబాటులో ఉంటుంది. అది ఎలా ఏంటి అనేది తర్వాత క్లాసెస్ లో నేను చెప్తాను. ప్రెసెంట్ అయితే మనకి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ ఉంటుందమ్మా, HR మ్యాథ్స్ ఫర్ ఆల్ అని ఉంటుంది. 10th ఒకటి, ఇంటర్ ఒకటి, 6th 9th ఒకటి, ఆల్ అని ఒకటి ఉంటుంది. ఆల్ అని దానిలో జాయిన్ అవ్వండి, మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నట్లయితే బేసిక్ మ్యాథ్స్. ఇంకొక విషయం అమ్మా, ఈ వీడియోని మీరు చూసిన వెంటనే లైక్ చేయండి, మీ ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేయండి. ఎందుకు అంటే నాకు తెలిసి ప్రతి క్లాస్ లో కూడా 90% స్టూడెంట్స్ కి ఈ క్లాస్ అవసరము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బేసిక్స్ పైన అవగాహన లేదు. అలాగే చాలా మంది క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు మ్యాథ్స్ ని. కాబట్టి అటువంటి వారందరికీ ఉపయోగపడాలంటే మీరు ఈ వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. సో అందులో భాగంగా ఫస్ట్ టాపిక్ మనకి నంబర్ సిస్టమ్ అమ్మ. ఈ నంబర్ సిస్టమ్ లో ఇప్పుడు మనం టాపిక్ అనే సబ్ టాపిక్ చెప్పుకోబోతున్నాం. సో నంబర్ సిస్టమ్ అనేది బేసిక్ గా మనకి 3 టైప్స్ లో ఉంది. అంటే ఇంకా ఉన్నాయి, టైప్స్ ఉన్నాయి. జనరల్ గా మనం నేర్చుకునేది బేసిక్ మ్యాథ్స్ లో మనం నేర్చుకునేది ఏంటి అంటే 1 హిందూ అరబిక్ సిస్టమ్, 2 బైనరీ సిస్టమ్, 3 రోమన్ సిస్టమ్. ఈ 3 సిస్టమ్స్ నే మనం అంటే మ్యాథమెటిక్స్ కి సంబంధించి నేర్చుకుంటే ఇంకా కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, అవి మనకి అనవసరం. జనరల్ గా మనకి అవసరమైనటువంటి సిస్టమ్స్ 3 సిస్టమ్స్ ఉన్నాయమ్మా. ముందుగా ఈ సిస్టమ్స్ ఏమిటి అనేది ముందుగా తెలుసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ అరబిక్ సిస్టమ్ మనందరము ప్రతి క్లాస్ లోని ఉపయోగించేది, మరియు మ్యాథ్స్ కి సంబంధించి కేవలం ఎక్కువగా ఉపయోగించేది ఇదే. సో హిందూ అరబిక్ సిస్టమ్ ఏంటి అంటే జస్ట్ 0 1 2 3 4 5 6 7 8 9 ఈ 10 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 డిజిట్స్ ను ఉపయోగించి మనం సమ్స్ చేయొచ్చు, లేదా ఏవైనా నంబర్స్ రాయొచ్చు, లేదా అంటే మనం ఏమి చేసినా సరే కేవలం ఈ 10 డిజిట్స్ నే ఉపయోగిస్తే దాన్ని ఏమంటామంటే హిందూ అరబిక్ సిస్టమ్. సో హిందూ అరబిక్ సిస్టమ్ లో కేవలం 10 డిజిట్స్ ఉంటాయి. ఓవరాల్ గా ఈ 10 డిజిట్స్ తోనే మనకి సిస్టమ్ మొత్తం నడుస్తుంది. అలాగే బైనరీ సిస్టమ్ లో 0 1 ఓన్లీ 2 డిజిట్స్ ఉంటాయి. ఇది మనకి కంప్యూటర్ లో మనం చూస్తాం, కంప్యూటర్ లాంగ్వేజ్ అనమాట ఇది. ఆ తర్వాత రోమన్ సిస్టమ్ మనకి మ్యాథమెటిక్స్ లోనే ఇన్బిల్ట్ గా అది ఉంటుంది. రోమన్ సిస్టమ్ కొన్ని క్లాసెస్ లో మనం చదువుకుంటాం. ఇందులో ఓన్లీ 7 ఉంటాయమ్మా. IVXLCDM ఈ సింబల్స్ ఇందులో ఉంటాయి. ఈ సింబల్స్ I అంటే ఏంటి, V అంటే ఏంటి అనేది ఫర్దర్ క్లాస్ లో అయితే తెలుసుకుందాం. సో బేసిక్ గా నెంబర్ సిస్టమ్ లో మనం నేర్చుకోబోతున్నాయి 1 హిందూ అరబిక్ సిస్టమ్, 2 బైనరీ సిస్టమ్, 3 రోమన్ సిస్టమ్ అమ్మ. ఇవి మనం నేర్చుకోబోతున్నాము. సో హిందూ అరబిక్ సిస్టమ్ లో కేవలం 10 డిజిట్స్ ఉంటాయి. ఇంకోటి 10 అని రాశాను. బైనరీ సిస్టమ్ అయితే బేస్ ఏమో 2 ఉంటుంది. రోమన్ సిస్టమ్ అయితే కేవలం 7 సింబల్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం హిందూ అరబిక్ సిస్టమ్ గురించి అయితే
డిస్కస్ చేద్దాము. ఇందులో భాగంగా మనకి ఫస్ట్ వచ్చేసి హిందూ అరబిక్ సిస్టమ్ లో చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను 0 1 2 3 4 5 6 7 and 9 దీస్ సింబల్స్ ఆర్ కాల్డ్ డిజిట్స్. ఈ సింబల్స్ నే మనం ఏమంటామంటే డిజిట్స్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు డిజిట్ అంటే ఏమిటో మనకు తెలియాలి. మ్యాథమెటిక్స్ తెలియాలి అంటే ముందు డిజిట్ అంటే ఏమిటో తెలియాలి. సింపుల్ గా చెప్పాలంటే డిజిట్ అంటే ఈ 9 ఇవ్వండి, ఈ 10 సింబల్స్ ఉన్నాయా, వీటిని సింబల్స్ లేదా ఫిగర్స్ అంటాము. ఇవి ఒక సింబల్, 0 అనేది ఒక సింబల్, 1 అనేది ఒక సింబల్, 2 అనేది ఒక సింబల్ లేదా ఒక ఫిగర్. వీటినే మనం ఏమంటామంటే డిజిట్స్ అంటాము. అంటే దీనికి 0 అనేది ఒక వాల్యూ, 1 అనేది ఒక వాల్యూ, 2 అనేది ఒక వాల్యూ, వీటికి కొన్ని ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఈ ఫిగర్స్ ని మనం ఏమన్నాము డిజిట్స్. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా డిజిట్స్ అంటే ఏమిటి అడిగారంటే 0 నుండి 9 వరకు ఉన్నటువంటి సింబల్స్ నే మనం డిజిట్స్ అంటాం. దేర్ ఆర్ ఓన్లీ 10 సింబల్స్. అంటే 10 డిజిట్స్ ఆర్ దేర్. కేవలం 10 డిజిట్స్ మాత్రమే ఉంటాయి మన హిందూ అరబిక్ సిస్టమ్ లో. ఈ 10 డిజిట్స్ తోనే మనం సమ్స్ మొత్తము చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, కేవలం ఈ 10 డిజిట్స్ మాత్రమేనా. నెక్స్ట్ నోట్ ఏంటి, అవుట్ ఆఫ్ దీస్ 10 డిజిట్స్ 0 ఈస్ కాల్డ్ ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్. అంటే ఇవి అంతగా అవసరం మనకు లేదు, బట్ కొంచెం తెలుసుకోండి. 0 నేమో ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ అని, అంటే సపరేట్ నేమ్ అమ్మ. 0కు ఒక నేమ్ ఏంటంటే ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ అంటాం 0ని. అలాగే రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సిగ్నిఫికెంట్ డిజిట్స్ అని అంటాము. గుర్తుపెట్టుకోండి, ఇది 35 జనరల్ గా పడిపోయింది ఇది. ఓకేనమ్మా, ఇవి మనకి ఇందులో. సో డిజిట్స్ అంటే ఏంటమ్మా, 0 నుండి 9 వరకు ఉన్నటువంటి సింబల్స్ మాత్రమే డిజిట్స్ అంటాము. ఓకేనా. అవి డిజిట్స్, మ్యాథమెటిక్స్ లో ఉండేవి 10 డిజిట్స్ మాత్రమే. ఈ అవుట్ ఆఫ్ దీస్ 10 డిజిట్స్ 0 ఈస్ కాల్డ్ ఏంటమ్మా, 0 ఈస్ కాల్డ్ ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ అండ్ రిమైనింగ్ ఆల్ డిజిట్స్ అంటే 9 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటాము. ఇది మనకి డిజిట్స్ కి సంబంధించి. నెక్స్ట్, నంబర్ ఆర్ న్యూమరల్స్. నంబర్ అన్నా న్యూమరల్స్ అన్నా ఒకటే. ఏంటి నంబరు లేదా న్యూమరల్ అంటే, గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఆర్ కాల్డ్ నంబర్. ఏవైతే మనం డిజిట్స్ చెప్పుకున్నామో 0 1 2 3 4 5 6 7 8 9 వీటి యొక్క కాంబినేషన్, అంటే వీటిని ఉపయోగించి రాసినటువంటి వాటిని మనం ఏమంటామంటే నంబర్స్ లేదా న్యూమరల్స్ అంటాము. సింపుల్ అమ్మా. అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ మీన్స్ వీటిని ఉపయోగించి రాసే వాటినే మనం ఏమంటామంటే నంబర్స్ అంటాము. డిజిట్స్ అనేవి 10 ఉన్నాయి, నంబర్స్ అనేవి ఇన్ఫినిటీ ఉన్నాయి. ఎందుకు అంటే వీటిని ఉపయోగించి మనం చాలా రకాల నంబర్స్ అయితే మనం రాయవచ్చు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 20 అని రాసాను, 20 ఇది ఒక నంబర్. ఎందుకు, ఇందులో 2 అనేది ఒక డిజిట్, 0 అనేది ఒక డిజిట్. సో గ్రూప్ ఆఫ్ డిజిట్స్ 2 డిజిట్స్ కలిసాయి కాబట్టి దీన్ని ఏమన్నాము, నెంబర్ అన్నాము. లేదా 318 అని రాశాను, ఇక్కడ 3 అనేది ఒక నంబరు, 1 అనేది ఒక నంబరు, 3 అనేది ఒక డిజిట్, 1 అనేది ఒక డిజిట్, 8 అనేది ఒక డిజిట్. టోటల్ గా ఏమయ్యాయంటే మనకి నంబర్ అనేది కావటం జరిగింది. సో గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ని ఏమంటామంటే నంబర్ అంటాము. సో ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ క్లియర్ కట్ గా నేను ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ రాయడం జరిగింది, చూసుకోండి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఏముంది, ఇక్కడ నోట్ పాయింట్ వచ్చాను. ఆల్ నంబర్స్ ఆర్ రిటర్న్ బై యూజింగ్ దీస్ 10 డిజిట్స్. ఆల్రెడీ మీకు చెప్పాను, కేవలం ఈ 10 డిజిట్స్ ను ఉపయోగించి మాత్రమే మనం ఏ నెంబర్ అయినా సరే రాయటం జరుగుతుంది. తర్వాత ఫర్ డినోటింగ్ నంబర్ న్యూమరల్ వి యూజ్ ద ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూని బేస్ చేసుకుని, అంటే ఇప్పుడు ఈ డిజిట్స్ ఉన్నాయి 0 1 2 3 4 5 6 7 8 9 ఓకే సరిపోయింది. కానీ నెంబర్ అనేది అలా కాదు, ఇలా రాసాను 7 8 9 4 6. ఈ నెంబర్ ని ఎలా చదువుతాము అనేది మనం తెలియాలనుకోండి, దాన్ని దేని బేస్ చేసుకుని చదువుతామా, ప్లేస్ వాల్యూని బేస్ చేసుకొని చదువుతాము. ఆ నెంబర్ ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనమ్మా. సో ఫస్ట్ మనకి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ రెండు ఉంటాయమ్మా. ప్లేస్ వాల్యూ ఒకటి, ఫేస్ వాల్యూ ఒకటి, ఈ రెండు ఉంటాయి. ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫేస్ వాల్యూస్. సో ఫేస్ వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ క్లియర్ కట్ గా ఇచ్చాను. ద ఫేస్ వాల్యూ ఆఫ్ యువర్ డిజిట్ ఈజ్ ఎ న్యూమరల్ ఈజ్ ఇట్స్ ఓన్ వాల్యూ. ఇదంతా మీకు అనవసరం, నేను రెడ్డింగ్ తో అండర్లైన్ చేశాను. ఓన్ వాల్యూ. సింపుల్ గా మీరు ఫేస్ వాల్యూ అనగానే ఓన్ వాల్యూ అనేది మీకు ఐడియా రావాలి. సో ఫేస్ వాల్యూ అనగానే ఓన్ వాల్యూ అనేది మీకు ఐడియా వస్తే సరిపోతుంది. ఓన్ వాల్యూ ఏంటి సార్ అంటే, మనకి ఇక్కడ ఫేస్ వాల్యూస్ ఎన్ని అంటే చెప్తాం, కేవలం 10 వాటికి మాత్రమే చెప్తాము. ఏంటి 0 1 2 3 4 5 6 7 8 9 వీటి యొక్క ఓన్ వాల్యూనే ఫేస్ వాల్యూ అంటాం. దీని యొక్క వాల్యూ ఎంత అంటే 0 అంతే.
1 యొక్క వాల్యూ ఎంత అంటే 1, 2 యొక్క వాల్యూ 2, 3 అంటే దీని యొక్క వాల్యూ 3, 4 అనగానే 4 అంటే స్పెసిఫిక్ గా దానికి ఒక వాల్యూ ఉంది, దానికి నో చేంజ్, అది ఎప్పటికీ మారదు. 4 అంటే 4, 5 అంటే 5, 6 అంటే 6. మనం ఎక్కడన్నా లేదా వేరే స్టేట్ వెళ్ళి అడిగినా సరే దాని వాల్యూ 6 అంటాం, వేరే కంట్రీ వెళ్ళినా సరే దాని వాల్యూ నో చేంజ్. అంటే ఒరిజినల్ వాల్యూ, ఓన్ వాల్యూ. ఆ ఓన్ వాల్యూని మనం ఏమంటామంటే ఫేస్ వాల్యూ అంటాము. 0 యొక్క ఫేస్ వాల్యూ 0, 1 యొక్క ఫేస్ వాల్యూ 1, 2 యొక్క ఫేస్ వాల్యూ 2, 3 యొక్క ఫేస్ వాల్యూ 3, 4 యొక్క ఫేస్ వాల్యూ 4. మరి నెక్స్ట్ ప్లేస్ వాల్యూ, వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి ఫేస్ వాల్యూ అంటే ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేశాను. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఇన్ న్యూమరల్ వి మల్టిప్లై ద డిజిట్ విత్ ద వాల్యూ ఆఫ్ ఇట్స్ ప్లేస్ ఇన్ ద గివెన్ న్యూమరల్. ఇదంతా మీకు పక్కన పెట్టండి. ప్లేస్ వాల్యూ అంటే ఏమిటి అంటే సింపుల్ గా చెప్పాలి అంటే అక్కడ ఇచ్చినటువంటి డిజిట్ ఏదైతే ఉందో ఆ డిజిట్ ని దాని యొక్క ప్లేస్ తో మల్టిప్లై చేయాలి. ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేయాలి. చేస్తే వచ్చిన దాని వాల్యూనే మనం ఏమంటామంటే ప్లేస్ వాల్యూ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాను, ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ ద న్యూమరల్ 257812 అన్నాను. ఇందులో 8 యొక్క ప్లేస్ వాల్యూ ఏమిటి అని అడిగాను. అప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకా మళ్ళీ చెప్పుకోబోతున్నాము. ఇక్కడ మనం ఈ నెంబర్ ఎలా చదువుతామమ్మా, 1s, 10s, 100s, 1000s, 10,000s, 1 lakh, అలాగే 10 lakh. అలా అంటే ఇండియన్ సిస్టమ్ ఒకటి, అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఆ రెండు కూడా మనం నేర్చుకుందాం. ఇండియన్ సిస్టమ్ లో ఎలా చదవాలి, ఇంటర్నేషనల్ సిస్టమ్ లో ఎలా చదవాలి అనేది కూడా తెలుసుకోబోతున్నాము. బట్ ఇక్కడ మనకి ఇండియన్ సిస్టమ్ నేను చెప్తున్నాను. ఇది 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh, 10 lakh. అంటే ఈ 8 అనేది ఏ ప్లేస్ లో ఉందమ్మా, 1s, 10s, 100s, 100s ప్లేస్ లో ఉంది. అంటే దీని ప్లేస్ వాల్యూ ఎంత, 100 ప్లస్ 8 ఉంది, 8. సో 800 అనేది 8 యొక్క ప్లేస్ వాల్యూ అవుతుంది. సో ఏ నంబర్ యొక్క ప్లేస్ వాల్యూ మనకు కావాలో ఆ నంబర్ ని దాని యొక్క చూడండి ఇట్స్ ప్లేస్, దాని ప్లేస్ తో మల్టిప్లై చేయాలి. చూసుకోండి, మల్టిప్లై ద డిజిట్ విత్ ద వాల్యూ ఆఫ్ ఇట్స్ ప్లేస్. దాని ప్లేస్ యొక్క వాల్యూ ఎంత ఉందో దాంతో మల్టిప్లై చేస్తే ఆ డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ వస్తుంది. దీని ఒరిజినల్ వాల్యూ ఏమో 8 అమ్మా, దీని ప్లేస్ ఏమో 100th ప్లేస్. సో దీని ప్లేస్ ని ఒరిజినల్ వాల్యూతో మల్టిప్లై చేస్తే వచ్చేదే దాని యొక్క ప్లేస్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మరొకటి తీసుకుందాం, 1 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అని అడిగాను అనుకోండి, 1s, 10s. ఇది 10th ప్లేస్ లో ఉంది. ఈ నెంబర్ డిజిట్ ఏంటి, 1, 10 1s are 10. సో 1 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 10 అని చెప్పొచ్చు. లేదా ఇందులో 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అని మన క్వశ్చన్ అడిగాడు. అప్పుడేం చెప్తాము చూడండి, 7 యొక్క ప్లేస్ వాల్యూ అని అడిగితే అప్పుడు మనం 7 into 7 ఏ ప్లేస్ లో ఉంది, 1s, 10s, 100s, 1000s. 1000 ప్లేస్ లో ఉంది కాబట్టి into 1000 దట్ ఈస్ ఈక్వల్ 7000 అని చెప్పాలి. లేదు 5 యొక్క ప్లేస్ వాల్యూ మనకు అడిగాడు, అప్పుడేం చెప్తాము 5 into ప్లేస్, దీని యొక్క ప్లేస్ ఎంత, 1s, 10s, 100s, 1000s, 10,000. సో 10,000 దట్ ఈస్ ఈక్వల్ టు 50,000. సో ఈ నంబర్ లో 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంతమ్మా, 50,000. సో ఇదే క్వశ్చన్ ఇచ్చేసి మీకు 5 యొక్క ఫేస్ వాల్యూ ఎంత, ప్లేస్ వాల్యూ ఎంత అడిగాను అనుకోండి. ఫేస్ వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూ అని ఇప్పుడే చెప్పుకున్నాం. ప్లేస్ వాల్యూ అంటే చూడమ్మా, ఫేస్ వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూ 5 అంతే. దాని ప్లేస్ వాల్యూ అంటే దీని యొక్క ప్లేస్ తో మల్టిప్లై చేయాలి, 10,000 తో మల్టిప్లై చేసాము. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందమ్మా, 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అడిగాడు, 2 into దాని యొక్క ప్లేస్ 1 తో మల్టిప్లై చేయండి. అంటే ఇదే ప్లేస్ వాల్యూ, ఇదే ఫేస్ వాల్యూ. సో 1s ప్లేస్ లో ఏ డిజిట్ అయితే ఉందో ఆ డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ మరియు ఫేస్ వాల్యూ ఒకటే, ఈక్వల్ గా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. 1s ప్లేస్ లో ఉన్నటువంటి ఏ డిజిట్ మనం తీసుకున్నా సరే దాని యొక్క ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఈక్వల్. అలాగే ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా మారిపోతూ ఉంటుంది, గమనించండి. అయితే చిన్న ఇంపార్టెంట్ బిట్ అమ్మ, ఇక్కడ ఒకవేళ మనం 0 తీసుకున్నాం, 1 2 0 5 6 అని తీసుకున్నామమ్మా. ఇక్కడ 0 యొక్క ఫేస్ వాల్యూ ఎంత,
ఫేస్ వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూ అనుకున్నాం 0. మరి ప్లేస్ వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి, ఏం చెప్పాలి? 0 ఇంటూ దీని యొక్క ప్లేస్ ఎంత అమ్మా? 1s 10s 100s. 100 0 ఇంటూ 100 0. లేదు, ఇదే క్వశ్చన్ నేను ఎలా ఇచ్చాను? 12506 అని ఇచ్చాను. ఇప్పుడు దీని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అన్నాడు అనుకోండి, 0 ఇంటూ 1s 10s 10 is equal to 0. అంటే మళ్ళీ ఇంకొక విధంగా ఇస్తాను, 12560 అని ఇచ్చాను. ఇప్పుడు దీని ప్లేస్ వాల్యూ ఎంత అంటే 0 ఇంటూ 1 is equal 0. సో దీన్ని బట్టి మీకు అర్థమైనది ఏమిటి అంటే 0 ఎక్కడున్నప్పటికీ 0 యొక్క ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ రెండు ఈక్వల్ గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? 0 యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ రెండు ఒకటే. సో ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఈక్వల్ అయినటువంటి నెంబర్ ఏది అని మీకు క్వశ్చన్ ఎప్పుడైనా అడిగితే 1, అది తప్ప ఇంకేమీ లేదమ్మా. 1 యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఈక్వల్ గా ఉంటుంది. సో ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్లేస్ వాల్యూకి ఫేస్ వాల్యూకి డిఫరెన్స్. ఈజ్ ఇట్ క్లియర్? సో మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 7 8 9 అని ఇచ్చాడమ్మా. ఇక్కడ సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 8 అని అడిగాను. సో క్వశ్చన్ వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ ద నంబర్ 7 8 9 అని అడిగాను. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ప్లేస్ వాల్యూ రాయాలి. 8 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుందమ్మా? 8 ఇంటూ 1s 10s కాబట్టి 80 అవుతుంది. ఫేస్ వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూ 8. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చేయాలి. 80 మైనస్ 8 72 ఈజ్ ద డిఫరెన్స్. ఇలా ఎక్కడైనా మీకు బేసిక్స్ మీద క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తరువాత ఇప్పుడు చూడండి. సో మెథడ్స్ ఆఫ్ న్యూమరేషన్. మరి ఇంతవరకు నెంబర్ గురించి మాట్లాడాం. న్యూమరేషన్ అన్న మెథడ్ అన్న నెంబర్ అన్న ఒకటని చెప్పుకున్నాం. మరి ఆ నంబర్ ని మనం ఇప్పుడు చదివి మీకు వినిపించాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 782 ఉంది. దీన్ని ఎలా చదివాము? 782 అని చదివాము. మరి దీన్ని చదవడానికి మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయి. మీకోండి, 2 కామన్లీ యూజ్డ్ మెథడ్స్ ఆఫ్ న్యూమరేషన్. దీనికి పేర్లు మనం 2 టైప్స్ లో మనం పెట్టుకోవచ్చు. ఒకటి ఇండియన్ సిస్టమ్, 2 ఇంటర్నేషనల్ సిస్టమ్. ఈ 2 మెథడ్స్ మనం నేర్చుకోవాలి. ఒకటి ఇండియన్ సిస్టమ్, 2 ఇంటర్నేషనల్ సిస్టము. మరి ఇప్పుడు ఫస్ట్ మనం ఇండియన్ సిస్టమ్, దాన్ని హిందూ అరబిక్ సిస్టమ్ అని కూడా అంటాము. దాని గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్గా నేర్చుకుందాం. చూడండి, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, దీన్నే హిందూ అరబిక్ సిస్టమ్ అంటాము. మనం ఏం చేయాలమ్మా? పుట్ కామా ఆఫ్టర్ 3 digits. ఇది ఇంపార్టెంట్. పుట్ కామా ఎక్కడ కామా పెట్టాలి? ఆఫ్టర్ 3 digits ఫ్రమ్ రైట్ సైడ్ నుండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ పుట్ కామాస్ ఆఫ్టర్ ఎవ్రీ 2 digits. గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్ ఇచ్చినా మనం ఏం చేయాలమ్మా? రైట్ హ్యాండ్ సైడ్ నుండి ఫస్ట్ 3 digit తర్వాత కామా పెట్టాలి. ఆ తరువాత ఎవ్రీ 2 digit కు ఒక కామా పెట్టాలి. ఇక్కడ క్లియర్ కట్ గా రాశాను, ఒక నెంబర్ రాశాను చూడండి. ఫస్ట్ 3 digits కు ఒక కామా పెట్టాను, ఆ తర్వాత 2 digits కు ఒక కామా, 2 digits కు ఒక కామా. ఇలా ఫస్ట్ రైట్ సైడ్ నుండి చూసుకోవాలి. అది ఇంపార్టెంట్ అమ్మా. చూడండి, పుట్ కామా ఆఫ్టర్ 3 digits ఫ్రమ్ ద రైట్ సైడ్. అది ఇంపార్టెంట్. రైట్ సైడ్ నుండి మాత్రమే మనం కామాస్ పెట్టాలి, తప్పితే మన నచ్చినట్టు కామాస్ పెడితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఒక నెంబర్ ఇక్కడ రాస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 అని రాస్తాను, పెద్ద నెంబరు. ఈ నెంబర్ కామాస్ లో పెట్టండి అంటే ఇండియన్ సిస్టమ్ లో కామాస్ పెట్టండి అంటే ఫస్ట్ అటెండి 3 digits కు కామా పెట్టాలి. అక్కడ నుండి ఎవ్రీ 2 digits కి ఇక్కడ ఒకటి ఈ విధంగా కామా పెట్టాలి. ఓకేనా? మరి ఒక నెంబర్ రాస్తాను, 98746 అని రాశాను. ఇప్పుడు ఏం చేయాలి? 1 2 3 ఇక్కడ ఒక కామా, 1 2 ఒక కామా పెట్టాలి. మరి ఒక నెంబర్ రాస్తాను, 9989669395. ఇది నా 4 నెంబర్. ఓకేనా? కామాస్ ఎలా పెడతాం? ఫస్ట్ 3 digits ఇక్కడ ఒకటి, తర్వాత 2 digits. ఇట్లా మీరు కామా అనేది పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రతి దానికి కూడా కామా పెట్టాలి. అయితే నేను కొన్ని నెంబర్స్ ఇక్కడ ఇస్తాను, 2 నెంబర్స్ నాకు కామాలు పెట్టేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ 9849588, ఇది ఒక నెంబరు. సెకండ్ నెంబర్
94946900 ఇది ఒక నెంబర్. ఈ రెండింటికి కామాలు ఎలా పెట్టాలనేది కామాలు పెట్టి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ప్లేస్ వాల్యూస్ యొక్క చార్ట్ అయితే చూద్దాము ఇండియన్ సిస్టమ్ సంబంధించి. జాగ్రత్త వినండమ్మా. సో మనం ఏదైనా ఒక నెంబర్ ని చదవాలి అంటే ఖచ్చితంగా మనకి ప్లేస్ వాల్యూస్ తెలిసి ఉండాలి. దీన్ని ఎలా గ్రూప్స్ గా డివైడ్ చేసామంటే చూడమ్మా, ఫస్ట్ వన్స్ గ్రూప్, ఇది వన్స్ పీరియడ్ అంటాము. ఈ వన్స్ పీరియడ్ లో మనకి ఏముంటాయి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఉంటాయి. ఈ మూడింటిని కలిపి వన్స్ పీరియడ్ అంటాము. అందుకే మనం ఫస్ట్ 3 ప్లేసెస్ కి కామా పెడతామా, చూసుకోండి. ఫస్ట్ 3 ఇక్కడ ఎంతమంది ఇవ్వండి, ఫస్ట్ 3 ప్లేసెస్ కామా పెట్టాం కదా, ఇంతవరకు దీన్ని ఏమన్నామంటే ఈ పీరియడ్ ని వన్స్ పీరియడ్ అన్నాము. ఫస్ట్ పీరియడ్ లో 3 ఉంటాయి, తరువాత 2 ఉంటాయి. ఎందుకు, ప్రతి 2 ప్లేసెస్ కి మనం కామా పెడతాం కాబట్టి. సెకండ్స్ ఉండేది థౌజండ్స్ పీరియడ్ అంటాము, తర్వాత లాక్స్ పీరియడ్, తర్వాత క్రోర్స్ పీరియడ్. ఇలా మనకు ఉంటాయమ్మా పీరియడ్స్, గుర్తుపెట్టుకోవాలి. వన్స్ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్, లాక్స్ పీరియడ్ అండ్ క్రోర్స్ పీరియడ్. ఓకేనమ్మా. సో వన్స్ పీరియడ్ లో వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఉంటాయి. థౌజండ్స్ పీరియడ్ లో థౌజండ్స్, 10,000s ఉంటాయి. అలాగే లాక్ పీరియడ్ లో లాక్, 10 lakhs. అలాగే క్రోర్ పీరియడ్ లో మాకేముంటాయమ్మా, క్రోర్స్, 10 crores అనేవి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ డిజిట్స్ వన్స్ ప్లేస్ లో 1 digit ఉంటుంది, టెన్స్ అయితే 2 digits ఉంటాయి, హండ్రెడ్స్ అయితే 3 digits ఉంటాయి. మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అనే నెంబర్ రాయండి, 1 2 3 digits ఉన్నాయా లేదా. అట్లాగే ఇగోండి, థౌజండ్స్ లో ఎన్ని ఉంటాయి, 4 digits, 10,000 లో 5 digits, 1 lakh లో 6 digits. అవునా కదా. లాక్ అనే నెంబర్ ఎలా రాస్తాం, ఇగోండి ఈ విధంగా మనం లాక్ అనేది రాయడం జరుగుతుంది. 1 పెట్టేసి 5 zeros, 1 2 3 4 5. సో టోటల్ గా 5 digits ఉన్నాయి. అంటే 1 lakh లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి, ఇవన్నీ క్లియర్ కట్ గా మీకు ఇక్కడ చెప్పాను. ఇంకా వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ ఇప్పుడే మనం మాట్లాడాం కదమ్మా. ఏంటది ప్లేస్ వాల్యూస్, నెంబర్స్ అయితే మీరు ఇగోండి ఇక్కడ మీరు 00 ఇది 4 ఆల్రెడీ నోట్ చేసుకుని ఉంటారు, వాటిని చెప్పండి మీరు. చూడండి ఒకసారి ప్లేస్ వాల్యూస్. ఇప్పుడు చూడండి, ఇగోండి వన్స్ ప్లేస్ లో ఉంటే 1 అమ్మా, దాని ప్లేస్ వాల్యూ. టెన్స్ అంటే 10, హండ్రెడ్స్ అంటే 100, ఇగోండి థౌజండ్స్ అంటే 1000, 10,000 అంటే 10,000, లాక్ అంటే లాక్. ఇగోండి ఈ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్లేస్ వాల్యూ అడిగాడు అంటే ఖచ్చితంగా దీన్ని. ఇంకో క్వశ్చన్ మీకు ఇక్కడ హోంవర్క్ ఇస్తాను, చూసుకోండి. ఒక క్వశ్చన్ ఏంటంటే 5 4 6 8 9, ఇందులో 4 యొక్క ప్లేస్ వాల్యూ రాయాలి. 4 యొక్క ప్లేస్ వాల్యూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏంటండి, 4 ఒకటి, వరుసగా 5 ఒకటి, అలాగే 6 ఒకటి, 8 ఒకటి, 9 ఒకటి. వీటి యొక్క ప్లేస్ వాల్యూస్ అన్ని నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏం చేయమని చెప్పానమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదో ఒకటి మళ్ళీ డిస్కస్ చేద్దామా. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఒకవేళ 4 యొక్క ప్లేస్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి మనము, 4 ఇంటూ అది ఎన్నో ప్లేస్ లో ఉంది, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఇక్కడ చూడండి, ఇదిగోండి థౌజండ్స్ అంటే దేంతో మల్టిప్లై చేయాలమ్మా, 1000 తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ 4000. ఈ విధంగా మీరు మిగతా ప్లేస్ వాల్యూస్ నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ విధంగా చూస్తాం. అయితే ఇంకా వీటిని పవర్స్ లో రాస్తే 1 నేమో 10 power 0, 10 నేమో 10 power 1, 10 100 అంటే 10 square, 10 cube, 10 power 4, 10 power 5, 10 power 6 అని చెప్పేసి రాయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది కూడా మనకి ఇంపార్టెంటే, ఇక్కడ ఏం లేదమ్మా, చాలా ఈజీగా చెప్పొచ్చు. జాగ్రత్త చూడండి. పవర్స్ లో ఎప్పుడైనా రాయాలి అంటే ఈ పక్కన ఎన్ని జీరోస్ ఉంటే పవర్ లో అని పెట్టడమే లేదమ్మా. 10 రాస్తారు, చూడండి ఒకసారి 10 రాస్తారు. 10 రాశాక పవర్ లో 1 పక్కన ఎన్ని జీరోస్ ఉంటే అన్ని పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకోండి, పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా, ఏమీ లేవు, 0 zeros కాబట్టి 0 పెట్టాను. సో 10 power 0 అంటే దాని వాల్యూ ఎంతమ్మా, 1. తర్వాత చూడండి 10 ఉంది అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి, పక్కన ఒకే ఒక జీరో ఉంది కాబట్టి 10 power 1. తర్వాత 100 ఉంది, 100 ని 10 power గా ఎలా రాస్తామంటే ఒక 10 రాసి పక్కన 1 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 అని రాస్తాము. తర్వాత 1000 ఒక 10 రాసి 1 2 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 30 పవర్ 3. అలాగే 10 రాసి పవర్ 4, ఇలా 5 జీరోస్ ఉన్నాయి కాబట్టి పవర్ 5, 6 ఉన్నాయి కాబట్టి పవర్ 6. ఇలా ఈ విధంగా మనం రాయాలి. ఇంకొక క్వశ్చన్ ఇక్కడ అడిగే ఛాన్స్ ఉందమ్మా. 1 lakh కి ఎన్ని జీరోస్ ఉంటాయి అని అడుగుతాడు, ఇవ్వండి సింపుల్ గా 5 zeros. లేదా 1 crore కి ఎన్ని జీరోస్ ఉంటాయి అని అడుగుతాడు, ఇవ్వండి 7 zeros. లేదా 10 crores కి ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే 10 zeros, సారీ 8 zeros. ఓకేనా. ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే మరలా మారిపోద్దమ్మా. డిజిట్స్ అయితే ఎన్ని ఉంటాయి, 9 digits, జీరోస్ 8. మరి రిమైనింగ్ డిజిట్ ఏంటి, 1.
గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి పీరియడ్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్ వీటిలో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే 1 2 3 4 5 6 7 8 9 వరకు ఉన్నాయి. జీరోస్కి వచ్చేటప్పుడు ఒక్కొక్కటి తగ్గిపోతుంది. ఇది మనకి ఇండియన్ సిస్టమ్ కి సంబంధించి ఓవరాల్ గా మ్యాటర్ అమ్మ. మరి నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. మరి ఈ సిరీస్ ఇదే విధంగా కంటిన్యూ అవ్వాలంటే మీరు చేయవలసింది కేవలం మన వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను ఏవైతే హోంవర్క్ ఇచ్చానో అవి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ రెండింటికి కామాలు ఇన్సర్ట్ చేసి రాయాలి. ఆ తర్వాత ఈ నెంబర్ లో ప్లేస్ వాల్యూస్ నాకు మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలి. అలాగే ఇగోండి ఇందులో కూడా నేను టిక్ పెడతాను చూడండి, 6ది 2ది 9ది వీటి యొక్క ప్లేస్ వాల్యూస్ నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే రెగ్యులర్ గా మీరు ఫాలో అయినట్లయితే నేను మ్యాథమెటిక్స్ 0 నుండి హీరో వరకు ప్రతి క్లాస్ అనేది పెట్టడం జరుగుతుంది. దీని యొక్క పీడిఎఫ్ కూడా అది త్వరలో మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. ప్రెసెంట్ అయితే ఇంకా ప్రిపేర్ అవుతుంది. అందులో పార్ట్ నేను తీసుకొని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ ఏదైతే ఇక్కడ మీకు చెప్తున్నానో అది నేను చాలా బుక్స్ గ్యాదర్ చేసి వాటన్నిటి నుండి సింప్లిఫై చేసి మీకు అందరికీ ఏదైతే ఈజీగా ఉంటుందో బేసిక్స్ నేర్చుకోవడానికి ఏవైతే అవసరమో అవి మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను. వీటిని జాగ్రత్తగా మీరు నేర్చుకొని ప్రతిరోజు వీటిని నోట్ చేసుకున్నట్లయితే మ్యాథ్స్ అంటే మీకు భయం అనేది పోతుంది. మ్యాథ్స్ అనేది మన లైఫ్ లో వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ మనం నేర్చుకున్నప్పటికీ మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ మీరు శుభ్రంగా నేర్చుకుంటే ఎంత ఈజీయో నేర్చుకోకపోతే అంతే కష్టం. అంటే అంటే సబ్జెక్ట్ అంటే క్లాసెస్ వైజ్ గా తీసుకున్నట్లయితే మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఇదే. చాలా ఈజీగా మార్క్స్ అనేవి వస్తాయి అర్థం చేసుకొని చదవగలిగితే. చాలా మంది అర్థం చేసుకొని చదవలేకపోతున్నారు, అందుకే మ్యాథ్స్ అంటే భయపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది మొత్తం క్లియర్ కట్ గా నేర్చుకోండి. ప్రతి దానికి మీకు సింపుల్ గా చెప్పిస్తూ ఉంటాను. ఆ సింపుల్ టాపిక్స్ ఏవైతే నేను సింపుల్ గా చెప్తున్నానో వాటిని మీరు నోట్స్ లో నోట్ చేసుకొని అండర్లైన్ చేసుకుంటే ఆ పార్ట్ మీకు ఎక్కడ దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిట్స్ అన్నాడు, జస్ట్ డిజిట్స్ అనగానే మీకు గుర్తు రావాలి 0 1 2 3 4 5 6 7 8 9 ఇంతే. ఇవి గుర్తుంటే చాలు, అవే డిజిట్స్. అయిపోయింది. నంబర్ వీటిని ఉపయోగించి రాసిన వాటిని నంబర్స్ అంటాము. అయిపోయింది. ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి క్లాస్ ఇదే. ఇంతకు మించి మనం ఏమీ నేర్చుకోలేదు. ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ నేర్చుకున్నాం. ఓకేనా? ఫేస్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే దాని ప్లేస్ ని బట్టి మారిపోతుంటుంది. ఏదైతే డిజిట్ ఉందో ఆ డిజిట్ ని ప్లేస్ తో మల్టిప్లై చేయాలి. ఆ ప్లేసెస్ ఎలాగనేది చెప్పాను. 1's ప్లేస్ అయితే 1, 10's ప్లేస్ అయితే 10, 100's 100 ఇలా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో డియర్ స్టూడెంట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచండి. నెక్స్ట్ వీడియో మీకు రెడీగా ఉంటుంది. మీకు వీక్లీ 2 or 3 వీడియోస్ అనేది నేను బేసిక్ మ్యాథ్స్ క్లాసెస్ చేసి పెడతాను. సో అది కూడా కేవలం మీ పెర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు అని దెన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఎక్కువ మంది చూసి లైక్ చేసినట్లయితే ఖచ్చితంగా వీక్లీ 2 or 3 వీడియోస్ పెడతాను. వాటిని మీరు చక్కగా రాసుకొని బాగా ప్రాక్టీస్ చేసినట్టు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ వీడియో మీ ముందుకు వస్తాను. బాయ్.